దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనములు. నేను ఫాదర్ ఎల్ జోసఫ్, తాడిపత్రి విచారణ గురువులుగా నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 23వ తేదీ అనగా ఆదివారం మా యొక్క దేవాలయ క్రీస్తురాజు చర్చి మహోత్సవాన్ని మరి కొనియాడి ఉన్నాం. అలాగని మరి 25 సంవత్సరాల జూబిలీ మహోత్సవాన్ని మన యొక్క మహాఘనత వహించినటువంటి గోరంట్ల జ్వానేస్ తండ్రి గారు వచ్చి ఇక్కడ దివ్య బలి పూజను సమర్పించి 70 మందికి పైగా దివ్య సప్రసాదమును అలాగనే భద్రమైన అభ్యంగమునిచ్చి మరి యొక్క మహోత్సవాన్ని ఎంతో వైభవముగా ఘనముగా కొనియాడి ఉన్నాము. మరి యొక్క విచారణ చాలా పురాతనమైనటువంటిది. 1939వ సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పెద్ద దేవాలయం ఉండేటటువంటిది. పురాతనమైనటువంటి క్రైస్తవులు మంచి ఆదర్శవంతంగా ఉండేటటువంటి వారు, విశ్వాసములో మంచిగా బలపడినటువంటి వారు. కాబట్టి ఈరోజు మరి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ తరుణంలో దివ్యవాణి టీవీ ఛానల్ మన యొక్క ఆంధ్రాలో తెలంగాణలో మన పండుగల కార్యక్రమాన్ని వీరు తీస్తూ ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ మరి దేవునికి చాలా దగ్గరగా చేస్తూ ఉన్నారు. యొక్క మన పండుగలలో ఎంతోమంది కూడా ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మరి వారి యొక్క విశ్వాసాన్ని ప్రతిరోజు దినదినముగా అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి యొక్క ప్రోగ్రామును మరింత చక్కగా నడిపిస్తున్నటువంటి దివ్యవాణి టీవీ ఈ యొక్క యాజమాన్యానికి అలాగనే సిబ్బందికి వీరు చేస్తున్నటువంటి సేవను మరి ఎంతో అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన మీ సేవకు అంకితమగునట్లును నిత్యము మీ స్తుతిగానము చేయుచుండునట్లును కృపచూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము. మొదటి పఠనము. పెద్దలు దావీదును ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 3వ వచనం వరకు. ఇశ్రాయేలీల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరముని ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడు అయ్యేదవని నిన్ను గుర్చే సెలవిచ్చను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షన వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీల రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. 2వ పట్టణము. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము
12వ వచనము నుండి 20వ వచనము వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి, కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రజలు శిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి.
ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమున రాసి సిలువపై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనే మార్గమును సత్యమును జీవమును, ఎవడైతే నా వాక్యాన్ని ఆలకిస్తాడు వాడు నిత్య జీవమును పొందుతాడు అని చెప్పారు ప్రభు. సంకీర్తనాకారుడు అన్నట్లు, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునిస్తుంది అని మనము కూడా ఈ సాయంకాల సమయమున కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానిలో ఉన్నటువంటి మార్గమును సత్యమును జీవమును కనుగొనడానికి ప్రయత్నించుదాం. మన జీవితాలలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఈ వాక్యములో పరిష్కారం ఉన్నది. నేనే మార్గమును అని చెప్పారు, నేనే వెలుగును అని చెప్పారు. ఎక్కడైతే అంధకారం ఉంటుందో అంధకారాన్ని రూపుమాపి నేను సమస్తమును వెలిగిస్తాను, మీ జీవితాలను వెలిగిస్తాను అని చెప్పారు ప్రభు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాల పాటు అందరం కళ్ళు మూసుకుందాం. ఏ ఆత్మ అయితే ఈ పరిశుద్ధ గ్రంథ రచనలో ప్రేరణ కలిగించిందో, ప్రేరేపించిందో అదే ఆత్మ మన పైకి దిగి రావాలని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనము ఆత్మ చేత అభిషేకింపబడతామో అప్పుడే ఆ వాక్కులో ఉన్నటువంటి మాధుర్యాన్ని సేవించగలుగుతాము. ఆ వాక్యములో ఉన్నటువంటి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని కనుగొనగలుగుతాం. మనందరినీ తన పవిత్ర ఆత్మతో అభిషేకించమని, నింపమని, మన చెవులనే గాక మన హృదయాలను, మన మదిని తెరవమని, మన బుద్ధిని వెలిగించమని, ఈ వాక్యాన్ని గ్రహించగలిగేటట్లు, ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి మన జీవితాలను మార్చుకునేటట్లు ఆ పవిత్రాత్మను ప్రేరేపించమని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక్కసారి సంఘ సభ్యులందరికీ, విచారణ గురువులకు, ఈ విచారణలో సేవ చేస్తున్నటువంటి అమ్మగారులకు, మీ అందరికీ ఈనాటి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగకు వచ్చినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరి తరపున మీకు పండుగ శుభాకాంక్షలతో పాటు ఈ జూబిలీ వేడుకల యొక్క శుభాకాంక్షలను, దీవెలను కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరూ ఒక్కసారి చప్పట్లు కొడదాం గట్టిగా. క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం.
ఈరోజు మనలో కొంతమంది బిడ్డలు దివ్య సప్రసాదాన్ని లోకొనబోతున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఈరోజు భద్రమైన అభ్యంగనాన్ని కూడా పొందబోతున్నారు. సాధ్యమైనంత క్లుప్తంగా ఈ విషయాల గురించి, మొదటిగా ఈనాటి పండుగ యొక్క ప్రత్యేకతను గురించి, ఈ పండుగ మనకిచ్చే సందేశాన్ని గురించి ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రభువు విశ్వానికి విభుడు, విశ్వ విభుడైన క్రీస్తురాజు మహోత్సవము మనము ఈరోజు కొనియాడేది. ఈయన విశ్వానికి విభుడేంటి, రాజేంటి? ఏ రాజభవనములోనూ జన్మించలేదు, ఏ రాజులకు పుట్టలేదు. ఎక్కడో బెత్లెహేము నగరములో పశువుల పాకలో జన్మించాడు. ఆయన పుట్టడానికి సరైన ఇల్లు కూడా దొరకలేదు, పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. చివరికి మరణించింది కూడా భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ శిలువ మరణాన్ని పొందాడు. శిలువలో కూడా మరణములో కూడా అంత రాచరికం ఏమీ లేదు. మరి ఈయన ఏ విధంగా విశ్వ విభుడు అవుతాడు, జగతికి రాజు అవుతాడు అని మనం ప్రశ్నించుకోవచ్చు. మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా తేడా ఉంది అని మనం పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉంటాం. దేవుణ్ణి మన ఆలోచనలకు పరిమితి చెయ్యలేము. ఆయన్ని అర్థం చేసుకోవాలి, ఆయనను గ్రహించాలి అంటే we have to enter into his logic. ఆయన ఆలోచన విధానంలోకి మనమే ప్రవేశించాలి. మనము రాజు అనగానే నలుగురు మీద పెత్తనం చెలాయించేవాడు రాజు. ఇచ్చటికి రా అంటే వస్తారు, వెళ్ళమంటే వెళతారు, వాళ్ళు రాజులంటే. కానీ ఇహలోకములో ఉన్నటువంటి రాజుల యొక్క అధికారము చాలా పరిమితమైనది, అశాశ్వతమైనది. వాళ్ళెంతకాలం ఉంటారో వాళ్ళకే తెలియదు. ఏదో ఉన్న 4 రోజులు నలుగురిని భయపెడతారు, నలుగురి మీద పెత్తనం చెలాయిస్తారు. వాళ్ళని మనం రాజులు, చక్రవర్తులు అని పిలుస్తూ ఉంటాం. అమెరికా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ దేశపు అధ్యక్షులైనా కావచ్చు, పరిమిత కాలమే వాళ్లకు. వాళ్ళ అధికారానికి కూడా ఎన్నో పరిమితులు ఉంటాయి. ఎప్పుడూ భయంలో బ్రతుకుతూ ఉంటారు. కానీ మనము ఈరోజు కొనియాడే ఈ రాజు యొక్క జీవితం ఎంతో ప్రత్యేకమైనది, అసాధారణమైనది. పశువుల తొట్టిలో జన్మించిన, శిలువపై మరణించిన ఆయన జీవన్మరణముల అధిపతి, ఈ ప్రపంచ సృష్టికి మూలకారకుడు. ఈ ప్రపంచమంతా ఆయన ఆధీనములోనే ఉంది. మనము సువిశేషాల్లో చదివితే చాలా స్పష్టంగా, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. ఆయన దేవుడు, సమస్త సృష్టికి మూలకారకుడు. మానవుని యొక్క రక్షణార్థము కాలము సంపూర్ణమైనప్పుడు మానవ రూపము ధరించాడు అని యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనములో చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పం వలన మానవ రక్షణార్థమై క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించారు. పుట్టినది దీనస్థితిలో అయినప్పటికీ ఆయన దేవుడే, సమస్త సృష్టికి మూలకారకుడే. అందుకని వెంటనే 2వ అధ్యాయములో యోహాను గారు కొంతమంది ఈ ప్రశ్న వేసే ఆస్కారం ఉంది. ఇదిగో ఆదిలో వాక్కై ఉన్నటువంటి దేవుడు, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్కు, దేవుడై ఉన్నటువంటి వాక్కు మన మధ్యకు వస్తే, మన మధ్యలో జీవిస్తే మానవునికి ఒరిగేదేంటి, మానవునికి జరిగే మేలేంటి అని ప్రశ్న వేస్తాం. అయ్యా, దేవుడు మనిషి అయ్యాడంటున్నారు, ఆయన మనిషి అవ్వడం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమిటి, మనకు జరిగే మేలేంటి అని ప్రశ్న వేస్తారు. అందుకని 2వ అధ్యాయములో యోహాను గారు చక్కని అద్భుతాన్ని మనకు వివరిస్తున్నారు.
అప్పుడప్పుడే యేసు ప్రభు జ్ఞానస్నానము పొందిన తరువాత పరిచర్యను ప్రారంభించారు. ఆయన తల్లి ఇతర శిష్యులు కలిసి ఒక వివాహానికి వెళతారు కానా పల్లెలో. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కొరత ఏర్పడుతుంది. ద్రాక్షారసము కొరవడింది. నలుగురు ముందు నవ్వుల పాలయ్యే ఒక సంఘటన అది. కానీ క్రీస్తు ప్రభు తన సాన్నిధ్యముతో, తన శక్తితో అక్కడ కొరతను రూపుమాపి సమృద్ధిని కలుగజేశారు. నీటిని ద్రాక్షారసముగా మార్చారు. అంటే ఆయన సాన్నిధ్యము సమృద్ధిని తీసుకుని వస్తుంది, కొరతను రూపుమాపుతుంది, మనిషి జీవితంలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది. అంటే ఎక్కడైతే దేవుని సాన్నిధ్యం ఉంటుందో అక్కడ మనిషికి ఎటువంటి కొరత ఉండదు, సమస్తము సమృద్ధిగా దొరుకుతాయి అని చెప్పడానికి 2వ అధ్యాయము ప్రారంభములోనే ఈ అద్భుతాన్ని వివరిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ మరణానికి తావు లేదు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ రోగానికి, వ్యాధి బాధలకు చోటు లేదు, సైతానుకు స్థానం ఉండదు. శ్రద్ధగా చదివితే మార్కు శుభవార్త 1వ అధ్యాయములో ఎవరో 4 చేపలు పడుతూ ఉంటే రండి నన్ను అనుసరించండి అని అంటారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. వెంటనే వాళ్ళు తమ వలలను, తమ పడవను, తమ తండ్రిని వదిలిపెట్టి యేసుప్రభుని అనుసరించారట. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, మనుషులను పిలవగలిగినటువంటి శక్తి. లూకా శుభవార్త 5వ అధ్యాయము 28వ వచనములో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తయ్యని చూసి రా నన్ను అనుసరించు అని పిలుస్తారు. ఈయన ఎవరో తెలియదు, ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. తాను పాపినై ఉన్నప్పటికీ ఒక ప్రవక్త నన్ను అనుసరించు అని పిలుస్తున్నాడు. వెంటనే వాడు లేచి ఆయనను అనుసరించాడు. ఆ సుంకపు మెట్టును వదిలిపెట్టి, అంటే తన గత జీవితానికి స్వస్తి పలికి నూతన జీవితానికి నాంది పలుకుతున్నాడు. ఒక్క మాటే, రా నన్ను అనుసరించు అని అన్నారు. మనుషులను పిలవగలిగినటువంటి శక్తి ఆ మాటలో దాగి ఉన్నది. ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన సర్వశక్తిమంతుడు అని మనము దృఢముగా విశ్వసించాలి. అప్పుడే ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేయగలుగుతాడు. కానీ మనకు అంత ఓపిక ఉండదు జీవితంలో. ఏదైనా చిన్న అడ్డంకి రాగానే, ఆటంకము రాగానే, చిన్న ఇబ్బంది రాగానే ఆయన్ను శపిస్తూ ఉంటాం. ఎక్కడున్నాడు ఈయన? ఈ దేవుడు నిజంగా నా జీవితంలో ఉన్నాడా? నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆదివారం గుడికి వెళుతున్నాను, మరి ఎందుకు నాకు ఇన్ని ఇబ్బందులు ఇస్తున్నారు? నేను ఎంత ప్రార్థించినా కానీ ఎందుకు నాకు సమాధానం ఇవ్వటం లేదు అని మనము కొంత అసహనానికి గురవుతూ ఉంటాం. మనలో ఓర్పు ఉండదు. పాత నిబంధనలో యాకోబు గురించి మనందరికీ తెలుసు. ఆయనకు 12 మంది బిడ్డలున్నారు, కొడుకులున్నారు. ఆయనకు చిన్న కుమారుడైనటువంటి యోసేపు అంటే చాలా ప్రేమ. కానీ ఆయన అన్నదమ్ములకు అసూయ పుట్టింది ఈయన మీద. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి నీళ్లు లేని బావిలో వేస్తారు. తరువాత ఎందుకులే అని చెప్పి ఐగుప్తు వర్తకులకు అమ్మి వేస్తారు ఆయన్ను. యోసేపును ఐగుప్తుకు బానిసగా తీసుకొని వెళతారు. ఆయన చరిత్ర మీకు బాగా తెలుసు. 37వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది యోసేపు చరిత్ర అని. బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఎటు చూసిన అంధకారమే. తన తండ్రి లేడు, అన్నదమ్ముళ్ళు లేరు, ఏదో పొరుగు దేశంలో బానిసగా వెళ్ళాడు. కానీ యోసేపు మాత్రం ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని యందు నమ్మకాన్ని ఉంచాడు, ఓపిక పట్టాడు. అంధకారముతో నిండి ఉన్నటువంటి ఆ సమయంలో కనులను దేవుని వైపు ఎత్తాడు, దేవునికి దగ్గరయ్యాడు. ఫలితంగా
అనతి కాలములోనే ఫరో రాజు తరువాత రెండవ వాడిగా ఎదిగాడు ఆ దేశములో. చూడండి, దేవుడు ఆయన జీవితాన్ని ఏ విధంగా తారుమారు చేశారు. బానిసను రాజుగా మార్చారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్లకు నిరాశ కలగదు, వాళ్ళల్లో నిస్పృహ ఉండదు, నిరుత్సాహానికి లోను కారు. ఎందుకంటే దేవుడు బలవంతుడు. ఆయన నా తరపున ఉండి యుద్ధము చేస్తాడు, నన్ను సంరక్షిస్తాడు. ఆయన నా దుర్గము, నా ఆశ్రయము అని నమ్మిన వారిని ప్రభువు ఎన్నడూ విడనాడడు. ఈ డజంట్ ఫెయిల్ దెమ్. ఎన్నటికి విడనాడడు, నిరాశ కలిగించడు. ఏదో ఒకరోజు ఆయన వారిని తమ ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి బయటపడవేస్తాడు అని ఆ యేసేపు చరిత్ర మనకు స్పష్టంగా చెప్తుంది. ఓపిక పట్టాడు అంతే. ఎటు చూసిన అంధకారం ఉందనుకున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాడు. దేవుడు ఆయన స్థితిని మార్చేశారు. ఇంకొంచెం 4 పేజీలు ముందుకు తిప్పితే సమూయేలు గ్రంథములో దావీదు గురించి మీరందరూ చదివే ఉంటారు. సమూయేలు వెళ్ళి జెస్సే పుత్రుడైనటువంటి దావీదును రాజుగా అభిషేకిస్తాడు. కానీ చిన్నవాడు. అభిషేకించిన వెంటనే ఈయనేమీ రాజభవనంలోనికి వెళ్ళలేదు, రాజుగా ప్రతిష్ఠింపబడలేదు. రాజుగా అభిషేకింపబడ్డాడు. వెంటనే గొర్రెలను కాయడానికి ఆ కొండలలోనికి వెళ్ళాడు. ఆయన అన్నదమ్ములు సౌలు రాజభవనములో సౌలు క్రింద పనిచేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందిస్తున్నారు, ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ రాజుగా అభిషేకింపబడినటువంటి దావీదేమో గొర్రెలను కాస్తూ ఒంటరి జీవితాన్ని, ఎవరికి కనపడనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆయనలో నిరాశ రావచ్చు. నన్ను రాజు అన్నారు, మొన్ననే ఆయన ఎవరో వచ్చి అభిషేకించాడు, మరి ఇదేం గతి నాది. నా అన్నదమ్ములేమో చాలా సంతోషంగా రాజు సేవలో ఉన్నారు, రాజు దగ్గర పనిచేస్తున్నారు. నేనేంటి ఈ విధంగా ఒంటరిగా ఈ కొండలలో కోనలలో గొర్రెలను కాస్తూ ఉన్నాను అని ఎప్పుడు ఆయన నిరాశ చెందలేదు. తన అన్నదమ్ములతో పోల్చుకొని నిరాశకు గురి కాలేదు. ఏం చేశాడు? ఆ సమయములో ఒంటరిగా ఉన్నాడు, దేవునికి దగ్గరయ్యాడు. ఆ ఒంటరితనములో కీర్తనలను రాశాడు, దేవుని స్తుతించాడు. ప్రభువే నా కాపరి, నాకెట్టి కొరతయు లేదు. గాఢాంధకార లోయలలో పయనించినను నాకు ఎటువంటి భయము లేదు ప్రభు, ఎందుకంటే నీవు నాతో ఉంటావు. నా జీవిత కాలమంతయు ఆనందము అనుగ్రహము నాతో ఉంటుంది. నా శిరమును నీవు అభిషేకించావు, తైలముతో అభిషేకించావు, నాకెట్టి కొరతయు లేదు అని ప్రార్థిస్తూ దేవునికి దగ్గరయ్యాడు. చూడండి, ఒంటరితనములో, ఆ చీకటి సమయములో, ఎవరూ చుట్టూ లేనప్పుడు, అంత అంధకారమైనటువంటి ఒక సమయములో దావీదు చేసిందేంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏదో ఒకరోజు ఈ స్థితిని తారుమారు చేస్తారు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడు అని విశ్వసించాడు. చూడండి, 4 సంవత్సరాలు ఓపిక పట్టాడు. యెరూషలేములో రాజ్యాన్ని స్థాపించి గొప్ప రాజుగా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఏలాడు. చూడండి ఏ విధంగా అంధకార సమయములో దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించి దేవునికి దగ్గరయ్యాడో చూడండి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డల, ఇశ్రాయేలు ప్రజలు కూడా వాగ్దాన భూమిలో నడుస్తున్నప్పుడు కూడా వారికి కూడా అంధకారమే కనిపించింది. కానీ కొంతకాలం ఓపిక పట్టారు. ప్రభువు వాళ్ళని సిద్ధపరిచారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి. వర్షం కురిసేటట్టుంది, ప్రార్థన చేయండి, వర్షం ఆగిపోతుంది. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో తప్పకుండా ఆ ప్రభువు నా ఆశ్రయము, నన్ను విడనాడడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలను తారుమారు చేస్తారు.
అంధకారాన్ని వెలుగుతో నింపుతారు అని ఈ ఉదాహరణలో మనకు అర్థమవుతుంది. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, కడగండ్లు వచ్చినప్పుడు నిరాశకు గురి కాకుండా ప్రార్థనతో దేవునికి దగ్గర అవ్వాలి. కొంత ఓపిక పట్టాలి. తప్పకుండా మనకు వెలుగు వస్తుంది జీవితంలో. ఇది మొట్టమొదటిది. దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అప్పుడే రాజు, మన క్రీస్తు రాజు మన జీవితాలను వెలుగుతో నింపుతారు. ఓపిక ఉండాలి జీవితంలో. తప్పకుండా మనతోనే ఉన్నాడు అని నమ్మాలి. శిష్యులు కూడా సముద్రములో ఉన్నప్పుడు, గాలులు వచ్చినప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు. అప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళని గద్దిస్తారు. అల్ప విశ్వాసులారా, నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు అని. అందుకని మన జీవితాలలో ప్రభువు ఉన్నారు అని విశ్వసిస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ భయానికి తావుండదు. ఎక్కడైతే ఈ విశ్వాసం ఉంటుందో అక్కడ మనిషిలో సమాధానం ఉంటుంది, మనిషిలో శాంతి ఉంటుంది, ఆందోళనకు తావుండదు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన. ప్రతిదానికి మనము ఆందోళన చెందుతూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి కూడా. అందుకే పేతురు గారు మొదటి లేఖలో ఈ విధంగా అంటారు, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. క్యాస్ట్ యువర్ యాంగ్జైటీస్ అంటు హిమ్. ఆయన మీద విసిరేయండి మీ ఆందోళనలు, మీ ఇబ్బందులు అన్నిటినీ ఆయన మీదకు విసిరేయండి. ఆయన చూసుకుంటాడు, మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు అని అర్థం. మీరంటే ఆయనకు శ్రద్ధ, మీ జీవితాలంటే ఆయనకు ఆసక్తి. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ లైఫ్ అని అంటున్నారు పేతురు గారు. మన జీవితాలను ఆయన వదిలిపెట్టడం లేదు. మిమ్మును గూర్చి శ్రద్ధ వహిస్తాడు కనుక మీ ఆందోళనలన్నిటినీ ఆయన పైకి వేయండి. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీరు ఆందోళన చెందటం వలన ఏదైనా సాధించగలుగుతారా? ఇంకా దుఃఖం పెరుగుతుందే కానీ మన పరిస్థితులు ఏమీ మారవు. అందుకని పేతురు గారు అంటారు, మీ ఆందోళనలన్నీ ఆయన మీదకు నెట్టండి. ఆయన నిద్ర లేకుండా పని చేస్తారు, మీరు నిద్రపోవచ్చు అని. పాత నిబంధనలో మీరు దానియేలు గురించి వినే ఉంటారు. దానియేలును ఆయన స్నేహితులను రాజు మంటల్లో వేస్తారు. కానీ వాళ్ళు ప్రభువే మా ఆశ్రయం అని చెప్పి దేవుని మీద భారం వేసి అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎంతగా మంటలు వేసినా కానీ, వేడిని పెంచినా కానీ వాళ్ళకి ఏమీ కాలేదు. వాళ్ళు ప్రశాంతంగా ఆ మంటలలో దేవుని స్తుతిస్తున్నారు. ఇది మన జీవితాలలో కూడా జరుగుతుంది. ఎవరైతే తమ ఆందోళనలను, తమకున్నటువంటి ఇబ్బందులన్నిటినీ దేవునిపైకి వేసి ప్రశాంతంగా ఉంటే ఆ దేవుడే వారి విషయాన్ని చూసుకుంటారు అని అర్థం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో అపోస్తులను హింసిస్తున్నటువంటి సమయం అది. 12వ అధ్యాయములో పేతురు గారు కారాగారములో ఉంటున్నారు. తెల్లవారిందంటే ఆయన రాజు ముందు ప్రవేశపెడతారు, న్యాయాధిపతి ముందు ప్రవేశపెడతారు, శిక్షను విధిస్తారు. కానీ ఆ రాత్రి పేతురు గారు ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. నిద్రపోతున్న సమయంలో దేవదూత వచ్చి లేపి ఆయనను విడుదల చేసి బయటకు తీసుకొని వెళతాడు. పేతురు గారికి ఎటువంటి ఆందోళన లేదు రేపటి గురించి. ప్రభువే చూసుకుంటారు. నన్ను పిలిచినటువంటి ప్రభువు, ఈ పరిచర్యను నాకు అప్పగించినటువంటి ప్రభువు, నన్ను అభిషేకించి లోకమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పిన ప్రభువు నాతో ఉంటాడు. నాకెట్టి కొరతయు ఉండదు. గాఢాంధకార లోయలలో ప్రవేశించినను, నడచినను, సంచరించినను అని నమ్మినటువంటి పేతురు గారు సమాధానంతో నిద్రపోతూ ఉంటే దేవదూత విడిపిస్తాడు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆందోళనకు గురి కాకూడదు. రేపేం జరుగుతుందో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో అని మీరు చింతించవలదు అని
లూకా శుభవార్త 12వ అధ్యాయము 22వ వచనములో ప్రభువే చెప్తున్నారు. 33వ వచనములో ముందు దేవుని రాజ్యాన్ని వెతకండి, మీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వబడతాయి అని క్రీస్తు ప్రభు అంటున్నారు. రేపటి గురించి ఆలోచించవద్దు, ఆందోళన వద్దు. మన ముందుండి నడిచే దేవుడు, ఆయన రాజు అని చెప్పాను. సమస్తము ఆయన ఆధీనములోనే ఉన్నది. రేపు ఆయన ఆధీనములో ఉంది, రేపు ఆయన ఆధీనములోనే ఉంది, ఎల్లుండి ఆయన ఆధీనములోనే ఉంది, మన జీవితం అంతా ఆయన ఆధీనములోనే ఉంది. కాబట్టి ఆయన మనలను విడనాడడు, చివరి వరకు సంరక్షిస్తాడు. దీని యందు విశ్వాసము లేనటువంటి మనము ఆందోళన చెందుతూ ఉంటాము. ఎక్కడైతే చింతలుంటాయో, ఎక్కడైతే ఆందోళన ఉంటుందో దాని యొక్క అర్థం ఏంటి? మనకు విశ్వాసము లేదు అని అర్థము. మనలో ఆందోళన ఉంది అంటే అర్థం మనకు దేవుని మీద విశ్వాసం లేదు. పరలోకమందున్న మా తండ్రి అని రోజు పిలుస్తూ ఉంటాం. మరి ఆయన నిజంగా మీ తండ్రి అయితే మరి మీ బాగోగులను చూసుకోడా? ఆకాశ పక్షుల కంటే మీరు గొప్పవాళ్ళు కాదా? అడవిలో పుష్పాలు ఏ విధంగా దేవుని చేత, ఆకాశంలో పక్షులు ఏ విధంగా దేవుని చేత పోషింపబడుతున్నాయో, మిమ్మలను దేవుడు పోషించడా? మీ తండ్రి మీ బాగోగులను చూసుకోడా అని క్రీస్తు ప్రభువే ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా తండ్రి కాబట్టి మన బాగోగులను చూసుకుంటాడు. బిడ్డలు సాయంత్రం ఏమి తిందామా అని ఆందోళన చెందరు. మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుంది అని వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. మనం కూడా నిజంగా ఆ క్రీస్తు ప్రభువు మన జీవితంలో ఉన్నాడు అని విశ్వసిస్తే, ఆయన నిజంగా మన తండ్రి అని విశ్వసిస్తే మనలో ఆందోళన ఉండకూడదు, నిశ్చింతగా ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, నేను మంచి గొర్రెల కాపరిని అని. గేదెలను కాసేవాడు ఎప్పుడు వెనకుంటాడు, గొర్రెలను కాసేవాడు ముందుంటాడు. అంటే నేను మీ ముందుండి నడిచే దేవుడను. అపాయము రాకముందే నేను ఆ అపాయాన్ని, ప్రమాదాన్ని ఎదుర్కొంటాను, మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాను. గొర్రెల ముందుండి నడుస్తాడు. తోడేలు వచ్చినప్పుడు ముందుండి ఆ తోడేళ్ల నుంచి గొర్రెలను సంరక్షిస్తాడు గొర్రెల కాపరి. అందుకే ఆయన అంటారు, నేను మీ ముందుండి నడిచే దేవుడను. మీరు రేపటి గురించి ఆందోళన చెందుతున్నారు, కానీ నేను రేపేం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలుసు. నేను దాని గురించి సరిచేశాను, పరిష్కరించాను. మీరెందుకు భయపడతారు? మీరెందుకు ఆందోళన చెందుతారు? మీరు ఆందోళన చెందటం వల్ల ఏదైనా మార్చగలుగుతారా? మన మధ్య మా ఇంట్లో కూడా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. చాలా ఆందోళన చెందుతున్నారు. నేను వెళ్ళినప్పుడల్లా 2 మాటలు చెప్పేవాడిని, ఎందుకు భయపడతారు? మీరు ఏడవటం వలన ఇంకా నష్టమే జరుగుతుంది కానీ లాభమేం జరగదు. వాడిలో ఉన్నటువంటి ఆ ఉత్సాహము, ధైర్యము కోల్పోతాడు. 4 రోజులు బ్రతికేవాడు 2 రోజులే బ్రతుకుతాడు. ఏడవబాకండి, దేవుని మీద భారం వేయండి. దేవుడు తప్పకుండా మార్గం చూపిస్తారు. మనం విశ్వసించే ఒక కుటుంబం మనది, తప్పకుండా దేవుడు మార్గం చూపుతారు అని చెప్పేవాడిని. కానీ నేనెప్పుడు ఊహించలేదు జీవితంలో ప్రభువు అన్ని అద్భుతాలు చేస్తారని, అంత ఘనమైన కార్యాలు చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఈ రోజుల్లో కిడ్నీ మార్చాలి అంటే ఎవరో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే కిడ్నీ ఇవ్వాలి, లేకపోతే ఏదో 10 లక్షల్లో ఒక కిడ్నీ సెట్ అవుతుందట. కానీ నాకు తెలియదు, ఎవరో ఒక కిడ్నీ ఇచ్చారు, వాడికి ఆపరేషన్ చేశారు. ఈరోజు మంచి ఆరోగ్యంతో 3 నెలల క్రితమే వాడికి ఆపరేషన్ చేసి ఈరోజు మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఆపరేషన్ సమయంలో కూడా ఒక 2 వారాలు సెలవు తీసుకున్నాడు అంతే. చూడండి, దేవుని యందు విశ్వసించే వాళ్ళు ఆందోళన చెందకూడదు. ఆ ప్రభువు మార్గాన్ని చూపిస్తారు. నేను ముందుండి నడిచే దేవుడను, మీరు ఆందోళన పడటం వలన ఉపయోగం లేదు అని అంటున్నారు. ఇది సందేశం మీకు నేను ఈరోజు ఇవ్వదలుచుకున్నాను. క్రీస్తురాజు పండుగను కొనియాడుతూ ఉన్నారు కాబట్టి మీ జీవితాలలో ఆయనను ప్రతిష్ఠించుకోండి. మీ కుటుంబాలలో ఆయనకు నివాసము ఏర్పాటు చేయండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమస్తము సమృద్ధిగా దొరుకుతుంది. ఆయన ఉన్న చోట వ్యాధులు, బాధలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రభువు మన జీవితంలో ఉన్నాడని చెప్పి మనకెట్టి కష్టాలు, కన్నీళ్లు రానివ్వను అని ఆయన వాగ్దానం చేయలేదు.
కానీ ఎక్కడైతే ఆయన ఉంటాడో ఆయన మార్గాన్ని చూపిస్తారు, వ్యాధులను నయం చేస్తారు, వాటిని తట్టుకోవటానికి శక్తినిస్తారు. అందుకనే మనం ప్రార్థన చేయాల్సింది, ప్రభు మాకు రోగాలనివ్వద్దు, మాకు వ్యాధులనివ్వద్దు, కష్టాలనివ్వద్దు అని కాదు. ప్రభు కష్టాలు తప్పకుండా వస్తాయి. ఈ లోక జీవితం, మానవ జీవితం తప్పకుండా కష్టాలమయం. మేము తప్పకుండా ఈ జీవితంలో ఈ ఎడారి మార్గంలో నడిచేటప్పుడు తప్పకుండా ముండ్లుంటాయి, తప్పకుండా కష్టాలు వస్తాయి. కానీ వాటిని తట్టుకొని చివరి వరకు మీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టే వరకు మాకు శక్తినివ్వు అని ప్రార్థన చేయాలి, మా జీవితంలో ఉండు అని ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రభు యొక్క సాన్నిధ్యము, క్రీస్తు రాజు మీ జీవితంలో ఉండి మీ జీవితం అన్ని విధాలుగా ఆయన నడిపిస్తూ ఆయన ఆధీనంలో ఉంచుకొని మీ అందరికీ శాంతి సమాధానాలు ప్రసాదించాలని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయనను విశ్వసించండి. ట్రస్ట్ ఇన్ హిమ్, ట్రస్ట్ ఇన్ హిజ్ వేస్. ఆయన మార్గాలు వేరు. మీరు అనుకున్నట్టు నడిపించడు, మీరు అనుకున్నటువంటి మార్గములో ఆయన నడిపించడు, ఆయన ఎన్నుకున్న మార్గంలో నడిపిస్తాడు. అందుకని అర్థం చేసుకోండి, దానిని అంగీకరించండి, సమాధానంగా ఉండండి. సో ట్రస్ట్ ఇన్ హిజ్ వేస్. అంతేకాకుండా ఎటువంటి ఆందోళన లేకుండా మీ యొక్క ఇబ్బందులు ఆయన పైకి వేసేయండి, మీ ఆందోళనను ఆయన మీదకు విసిరేయండి. ఆయన నిద్ర లేకుండా మీకోసం పనిచేస్తారు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. జ్ఞానస్నానములో నేను ఇందాక చెప్పినట్లు మనము కొన్ని వాగ్దానాలు చేశాం. ఆ రోజు గురువు మనందరినీ కొన్ని ప్రశ్నలు వేశారు. అదే ప్రశ్నలను మళ్ళీ మేము అడుగుతున్నాను. అందరూ శ్రద్ధగా సమాధానాలు చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన నుండి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలినవారును జీవన ప్రదాతయునగు పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. భద్రమైన అభ్యంగనం పొందేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. మౌనంగా అందరం ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, పితయైన సర్వేశ్వరుడు తానెన్నుకొన్న బిడ్డలకు జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్ర ఆత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయునట్లు పితయైన సర్వేశ్వరుని ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్ర ఆత్మను వీరిపై పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దాఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభయము అనడి జ్ఞానవరములను దయచేయుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
శక్తిని ఇవ్వుమయ నా ఆత్మీయ కన్నులను తెరుమయ నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ ఆత్మదేవా దిగిరము పరిశుద్ధాత్మదేవా దిగిరము
బలములతో సమర్పించుట. పువ్వులు దేవుడిచ్చినవి. ఆ పువ్వులు లోకానికి అందాన్ని, ఆనందాన్ని, సువాసనాన్ని, సున్నితత్వాన్ని ఇస్తూ ఉన్నాయి. అవే పువ్వులు దేవుని ద్వారా మనకు ఏమి బోధిస్తుంది అంటే, మనము కూడా క్రీస్తు రాజు ప్రేమను లోకానికి శుభలింపచేయడానికి చెప్పుచున్నది. ఈ ప్రేమ ప్రకారము జీవించుదాం. వెలుగుచున్న క్రొవ్వొత్తి. మామూలుగా దీపాలు లోక జీవనానికి వెలుగు, కానీ విశ్వానికి వెలుగు క్రీస్తు రాజు. ఆ వెలుగులో మనము చక్కగా పయనించి మరింత వెలుగు పుత్రులు పుత్రికలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. పండ్లు. పండ్లు లోకానికి ఆహారము మరియు శరీర పుష్టికి బలమును పొంది లోకానికి క్రీస్తు ప్రేమ రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి
కృషి చేయడానికి దోహదపడుతున్నది. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొను మానార్పణ విమలకరుడైన నా జీవనాదా స్వీకరించు మనా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొను మానార్పణ విమలకరుడైన నా జీవనాదా స్వీకరించు మనా కానుక నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా నీవు వసగిన జీవితము నీకే సొంతము ప్రభువా విశ్వ విమలకరుడైన నా జీవనాదా స్వీకరించు మనా సరి సగసని మదని సరిద గమదని దమ సగమదని సగసని అర్పించదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అంతయు నీవే అమరారాధించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొను మానా అర్పణ విమలకరుడైన నా జీవనాదా స్వీకరించు మనా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాదా
నా జీవితం ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొను మా అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ఏలవార వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజన కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మాకు మీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గురుతుగా మేమర్పించు ఈ బలిని స్వీకరించండి. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన మీ జైనితైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వాసవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పవిత్రతకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి
పితా మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించినగాక. నువ్వెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కనే దేమాతైన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోయప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జ్వానేసు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగు. గత 25 సంవత్సరాల పాటు ప్రభు ఈ సంఘాన్ని విశ్వాసములో నడిపించినందుకు గాను చక్కని దేవాలయాన్ని దయచేసి
ప్రభుని ఆరాధించటానికి మంచి నివాస స్థలమును ప్రసాదించినందుకు గాను ఈరోజు ప్రత్యేకంగా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రభువు ప్రతి కుటుంబములో నివాసం ఏర్పాటు చేసుకొని అందరి కుటుంబాలలో జీవితాలలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను సమృద్ధిగా ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకున్నాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఏలవారా, మీరు నా యందు ప్రవేశించుట నేను పాత్రుడను కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఇది ప్రేమాహారం, మధురాహారం, యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణనందుము. Pasanisa, pasanisa, pasanikari, sanipa, nipa, sa, pa, 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 pa,
వచ్చిన ఆహారం పరిశుద్ధమైన జీవమిచ్చేది దివ్యాహారం. నుండి వచ్చిన ఆహారం పరిశుద్ధమైన జీవమిచ్చేది దివ్యాహారం. ప్రభుని భోజం భుజించువారు, ప్రభుని భోజం భుజించువారు ఆయన సన్నిధిలో లోకములారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకములారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పాసాని గారి సాని మమ నీప మగ సగ గమ మమ మని విష. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు కలువరిపై లోపలారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోపలారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోపలారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోపలారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము ఆయన సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చివరి ఆశీర్వాదం ముందు ఒక మాట. ఇక్కడికి వచ్చి 4-5 నెలలు ఇంకా కావడం లేదు. అయినా కానీ వచ్చిన కొద్ది కాలంలోనే విచారణలో అందరినీ ఐక్యంగా విశ్వాసంలో నడుపుతూ ఇంత చక్కగా ఈ పండుగను 25 సంవత్సరాల జూబిలీ జరుపుకోవడానికి మిమ్మందరినీ ముందుండి నడిపించినటువంటి విచారణ గురువులను ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు గాను వారికి నా అభినందనలు. నేను నా తరపున ఇక్కడ గుమికూడినటువంటి గురువులందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో తప్పకుండా ఫాదర్ గారు కొత్తగా వచ్చారు, తప్పకుండా తన పరిచర్యను ఫలప్రదంగా ఇక్కడ కొనసాగిస్తారన్న నా నమ్మకం. మీ యొక్క సహకారానికి ధన్యవాదాలు. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా మన విచారణలలో విచారణ సలహా మండళ్ళు, ఆర్థిక మండళ్ళు, విచారణ నిర్వహణ అవి త్వరలో విధి విధానాలు రాబోతున్నాయి. దయచేసి కొంత ఓపిక పట్టమని నేను కోరుచున్నాను. 4 రోజులు ఓపిక పడితే 1 నెల 2 నెలలలో విధి విధానాలు వచ్చిన తర్వాత మన విచారణ నిర్వహణ గురించి, లేకపోతే సలహా మండలి, ఆర్థిక మండలి గురించి ఆ తరువాత స్థాపించుకోవచ్చు. మరొక్కసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఏలిన వారు మీతో ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి.
సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్మందరినీ మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో సమాధానముతో నింపునుగాక. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృప చూపునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని రండి. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. తండ్రి గారిని సన్మానించవలసిందిగా మన సంఘము తరపున బందెల చిన్నప్ప గారిని, బందెల జోజప్ప గారిని, కె జయప్రకాష్ రెడ్డి గారిని, వారిని ముగ్గురిని ముందరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. చప్పట్లు గట్టిగా కొడదాం. ఇప్పుడు మన ప్రియతమ విచారణ గురువు మన తండ్రి గారిని గురువులందరి తరపున సన్మానించబోతూ ఉన్నారు. గురువులందరి తరపున మన విచారణ గురువు మన తండ్రి గారిని సన్మానిస్తున్నారు. కాబట్టి గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. ఈ యొక్క 25 సంవత్సరాలంటే ఒక జ్ఞాపకం, ఒక గురుతో ఒక స్వీట్ మెమరీ. అది ఒక స్వీట్ మెమరీగా ఉండాలని మనందరి మధుర స్మృతులను, మన ఆలోచనలు, మన ప్రేమలను కవితలుగా పేపర్లలో రాసి ఒక ఫోటోస్గా ముద్రించి మనందరి కొరకు మన ఇండ్లలో ఎల్లప్పటికీ గుర్తుగా పెట్టుకోవడానికి ఒక సోవర్ణిని మనము ఈనాడు ఓపెన్ చేయబోతున్నాం. కాబట్టి గట్టిగా చప్పట్లతో మనందరం తండ్రి గారిని దాన్ని ఓపెన్ చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బందెల విజయ్, మేసా కిరణ్, కల్లూరు పుష్పరాజ్, కత్తిరిమల్ల దాసు, వీరి కృషి, సిస్టర్ అంతోనమ్మ గారితో ఎంతో కృషి పడ్డారు, ఎంతో కష్టపడ్డారు. డబ్బులు కలెక్ట్ చేయడం లేని అడకొచ్చి ఎంతో దూరం గుంటూరుకి వెళ్ళి వారాల కొద్దీ ఈ ప్రింట్ కోసం వాళ్ళు కష్టపడ్డారు. మనందరము సంతోషంగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు తండ్రి గారు ప్రేమతో వాక్యంలో మనకు ఎంతో బోధించారు. ఒక రాజుగా ఆయన వచ్చాడు, సామాన్యుడిగా మనందరం కూడా ఆయన రాజరిక గురుకులంలో ఉన్నాము. మనందరం నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలి అన్నారు, ప్రార్థించాము. ఆ యొక్క విశ్వాస వెలుగుల్లో నింపారు. కాబట్టి తండ్రి గారికి కత్తిరిమల్ల దాస్ అందే శ్రావణ్ కుమార్ మేము ఒక మెమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కర్నూలు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ శ్రీ గోరంట్ల జాన్నేస్ తండ్రి గారికి శుభాభివందనములతో సమర్పణ. మన తండ్రి గారు విజయవాడ మేత్రాసనంలోని నవాబుపేట గ్రామానికి చెందిన
కుటుంబమైన శ్రీ గోరంట్ల చిన్నప్ప గారు, శ్రీమతి రోజానమ్మ గారి దంపతులకు 1974 సంవత్సరము ఫిబ్రవరి మాసం 27వ తారీఖున బుధవారం నాడు ఓ శుభగడియలో అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర మధ్యన 6వ సంతానంగా మన తండ్రి గారు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విషయం వీరి జీవితంలో సుస్పష్టమైంది. ఆధ్యాత్మిక విషయాల్లోనూ చురుకుగా ఉంటూ బాలయేసు వలె జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహము, విచారణ గురువుల మరియు ప్రజల ఆదరాభిమానాలు పొందుచూ ఉండేవారు. తండ్రి గారి ఆధ్యాత్మిక చింతనకు పరవశించిన ఆ ప్రభు వారిని గురువుగాను మేత్రానులుగాను అభిషేకించడం జరిగినది. రాబో రోజుల్లో వారు కార్డినల్ గాను మరియు అత్యున్నత పదవిని అధిరోహించు జ్ఞాన సంపద మన తండ్రి గారి స్వంతమని మా విశ్వాసము, నమ్మిక. తండ్రి గారు ఏ పదవికైనా సరితూగు మీ ముఖవర్చస్సు, ఏ పదవినైనా అధిరోహించు మీ జ్ఞాన నిధి గల మేధస్సు, ప్రతి విషయంలోనూ ప్రక్షాళన కోరు మీ ఆలోచన, మీ భక్తి విధేయతలకు ముగ్ధుడైన ఆ దేవాది దేవుడు మీకు సొలొమోనంతటి జ్ఞానాన్ని, యోబంతటి భక్తిని, మోషే అంతటి వినయాన్ని, అబ్రహాం అంతటి విశ్వాసాన్ని ప్రసాదించమని మా ప్రార్థన. సకల సద్గుణాలు కలిగిన మీకు అసాధ్యమైనది ఏదియూ లేదనియు, ప్రక్షాళన కోసం మీ సమస్యల అన్వేషణ విధానం అమోఘం. స్వీయ శిల్పాన్ని మీరు మిగుల సౌందర్యవంతంగా మలచుకున్న మహాజ్ఞాన శిల్పులు మీరు. దశాబ్ద కాలం మేత్రాసన కాపరి పదవి మీకోసం ఎదురు చూసిందంటే ఆ దేవదేవుని కృప నిత్యం మీ వెంట ఉందన్నది యథార్థం. తండ్రి గారు మీరు ఎన్నో ఉన్నత పదవులు పొందుతారని నమ్ముతూ, ఆశిస్తూ, నిండు నూరేళ్ళు మీరు పవిత్రంగాను సంపూర్ణ ఆరోగ్యంగాను ఆ దేవదేవుని సన్నిధిలో వారితో కలిసి జీవించాలని కోరుతూ ప్రేమతో ఫాదర్ ఎల్ జోసెఫ్ రవికుమార్ గారు, విచారణ గురువులు, విశ్వాసులు మరియు కన్యాస్త్రీలు. ముమ్మడి సంతోష్ రెడ్డి సన్ ఆఫ్ ఆనంద్ రెడ్డి తండ్రి గారికి ప్రేమ కానుక సోవెనీర్తో పాటు ప్రేమ కానుక సమర్పించబోతున్నారు. చప్పట్లు కట్టాలి గట్టిగా. మన విచారణ గురువుతో పాటు సంతోష్ రెడ్డి, క్లమెంట్ బాబు ముగ్గురు కూడా సన్మానిస్తుండగా చప్పట్లతో ఆహ్వానిస్తాం. ఇప్పుడు మొదటి దివ్య ప్రసాదం భద్రమైన అభ్యంగం తీసుకున్న వారి తరపున ఈట సంపత్, ప్రసన్న, ఫ్రాన్సీ అండ్ సోపి వారి కుటుంబం తరపున తండ్రి గారికి ప్రేమపూర్వక కానుక. చప్పట్లు కొడదాం. చిన్నపిల్లలు మీకు తరపున కుటుంబం ప్రేమ కానుక ఇస్తున్నారు కాబట్టి చప్పట్లతో అభినందించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మన క్రైస్త కింగ్ స్కూల్ చిన్నారి బిడ్డలు నృత్యంతో దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, దావీదు వలె నాట్యమాడడానికి స్టేజిని అలంకరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ చిల్డ్రన్.
జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభా నిరీక్షణ ఫలితం పరము నుండి వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము. మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిరాశలో ప్రభవించిన జ్యోతివయా నజరేయా యేసయ్యా వేడుకలో తొలుకొట్టుకు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తాగేది శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే జీవనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా
లేకుంటే విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది ఆరు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది చేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది దేవుడే మానవుడై జీవ కోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనదే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలీ ఇదే జూబిలీ జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. మన ప్రియతమ తండ్రి మన ఆహ్వానం మేరకు 20 సంవత్సరాల జూబిలీ పండుగకు వచ్చి దేవుని పేరిట దివ్య బలి పూజను అర్పించి మన విచారణ మరియు గ్రామంలో ఉన్న పిల్లలకు దివ్య సప్రసాదము మరియు భద్రమైన అభ్యంగా నిర్వహించి దివ్య తేజోమయ క్రీస్తురాజు కృపలను దివ్య దీవెనను మనకు అందించిన మన ప్రియతమ కాపరి మహాఘనత వహించిన గోరంట్ల జోనేస్ తండ్రి గారు మన తండ్రి గారు మంచి వాక్చాతుర్యముతో దివ్యందరి దేవుని కృపతో నింపబడిన వారు తన వాక్యము ద్వారా మరియు మాటల ద్వారా ఎంతో మంది జీవితాలలో విశ్వాసాన్ని నింపి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నత ఆశయాలలో వినూత్న మార్గములు సువార్తను సకల ప్రజలకు అందించేలా సమూలమైన మార్పును చేసి క్రీస్తు రాజ్యమే అంతిమ లక్ష్యముగా పెట్టుకొని అలుపెరుగగా నిరంతరము ప్రజలను ఆధ్యాత్మిక అభివృద్ధి బాటలో వేసి కృషి చేస్తున్న మన ప్రియతమ తండ్రి మహాఘనత వహించిన గోరెల్ల జోనేస్ తండ్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. అలాగనే ఈరోజు మన యొక్క జూబిలీ పండుగకు నిర్మలా సిస్టర్స్ జీవనాలయం సిస్టర్స్ ఈ పీఠ అలంకరణ చేసి ఎంతో అందంగా అలంకరించి దీని వెనుక ఎంతో కృషి మరి పట్టుదల త్యాగం ఉంది కాబట్టి మరి దివ్య ప్రసాద్ భద్రమైన అభ్యంగాన్ని కూడా మన పిల్లలకు తయారు చేసినటువంటి మన నిర్మలా సిస్టర్స్ జీవనాలయం సిస్టర్స్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. చర్చి లైటింగ్ ఇన్ఛార్జి కత్రిమల్ల దాసు 1,03,000 రూపాయలు. మరి ఎంట్రన్స్ గేట్ కాడ మరి స్వరూపాలకు పిల్లర్స్ కు పెయింటింగ్ 5,500 రూపాయలు. వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు షీల్డ్ మెమెంటో 3,500. మరి దేవుని పని చేయడమే ఆశీర్వాదం అని తలంచి ఆధ్యాత్మిక విషయాల్లో ముందుండి చర్చికి అన్ని విధాల తోడుండి అంకితమైన భావంతో విశ్వాసంతో నడిపిస్తున్న కత్రిమల దాసు గారికి హృదయపూర్వకముగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. స్టేజ్ డెకరేషన్ నుండి సర్కిల్ ఫ్లెక్సీల వరకు ఇన్ఛార్జ్ అందెల శ్రావణ్ కుమార్ మరి కత్రిమల దాసు 85,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ డెకరేషన్ మరి చాలా అందంగా మనందరం ప్రార్థన చేసుకునే దానికి క్రియేటివ్గా క్రొత్త ఆలోచనలతో మరి దీని వెనుక ఎంతో అంకితమైనటువంటి భావముతో మరి యొక్క అందే శ్రావణ్ కుమార్ మరి ఈ విధంగా తన యొక్క శ్రాయశక్తుల కృషి చేసి ఈ విధంగా అందంగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్ బందెల సత్య, సంబురాజ, జోజప్ప, సుధాకర్, జానీ, ఈటి జాను, కల్లూరి విజయ్, జి సురేష్ అన్ని విధాలుగా ముందుండి గురుచిన గురువులకు సిస్టర్లకు మరి సంతృప్తికరంగా భోజనం మరి అందించినందుకు ఫుడ్ కమిటీకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ కొంకరి ఈ జూబిలీ పండుగలు అన్ని విధాలుగా పరిసరాల్లో శుభ్రత, సమాధుల్లో క్లీనింగ్ చేయటం, చర్చి విషయాలు పరిసరాలు అన్ని విధాలుగా తన చేయితను అందించి సహాయపడినందుకు కొంకరి కమలమ్మకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫైనాన్స్ కమిటీ బందెల జోజప్ప, సంబురాజ, క్లమెంట్ బాబు, సుధాకర్, జి సురేష్, జానీ మేము తోడుగా ఉన్నాము అని ధైర్యాన్ని ఇచ్చి అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తూ కష్టపడి సమయాన్ని వెచ్చించి అంకిత భావముతో మరి యొక్క
పనిని చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చర్చి పరిశుభ్రత, గోడలకు సున్నం కొట్టడం, మరీదల సభ్యులు అన్ని విషయాల్లో సమాధిని శుభ్రపరచడం, గోడలకు సున్నము కొట్టి ఈ విధంగా అన్ని విధాలుగా తోడు నిన్న వారికి కూడా మరీదల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.